రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సోనం వాంగ్చుక్ ఇంజనీర్, ఎడ్యుకేటర్. సో రీసెంట్ గా ఆయన నీట్ ఎగ్జామ్ పేపర్ కి సంబంధించి అది లీక్ అవడంతో చాలా కార్యక్రమాలు చేపట్టారు. చాలా ప్రాంతాల్లోకి వెళ్ళి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అయితే జూలై 28వ తేదీ నుంచి ఆయన ఢిల్లీ జంతర్ మంతర్ ఆ వేదిక దగ్గర ఆయన నిరాహార దీక్ష అయితే చేపట్టారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా 20 రోజులు అవుతుంది. ఆయన ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్ కి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా సోనం వాంగ్చుక్ సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో కూడా లడఖ్ ప్రాంతానికి సంబంధించి ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. సో మనతో పాటు మాట్లాడడానికి జర్నలిస్ట్ మహేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతారు. మహేష్ గారు చెప్పండి, సోనం వాంగ్చుక్ ఆయన నిరాహార దీక్ష చేస్తా ఉంటే ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అని ఇప్పుడు అతన్ని వైద్యం అందించడానికి హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు అతనికి సంబంధించి? కంట ముందు ఎవరన్నా నిరాహార దీక్ష చేస్తూ ఆరోగ్యం క్షీణించి అతను ఏదో ఒక 9 కిలోల వరకు ఏదో బరువు తగ్గాడు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మరి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు ఎందుకంటే రేపు అతనికి ఏమన్నా అయితే మళ్ళీ అగెనెస్ట్ గా చాలా ఈ ప్రొటెస్ట్లు అవి జరుగుతాయి. ఏదైనా ఒక ప్రాణం కాబట్టి ప్రభుత్వ బాధ్యత కాబట్టి అది అతన్ని ట్రీట్మెంట్ కి హాస్పిటల్ కి తరలించడం అనేది సహజంగా జరిగేది. దానిలో భాగంగానే అతన్ని తరలించడం జరిగినట్టు. అలానే ఇప్పుడు అతను నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఇంకో విమర్శలు ఉన్నాయి దాని మీద కూడా. ఎందుకంటే చాలా మంది చక్కగా బిర్యానీ తింటూ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయన అనేది కూడా ఒకటి ఉంది. దీనికి మనం ఆలోచించుకుంటే పోలీసు వాళ్ళు అక్కడ ప్రభుత్వం అంటే ఢిల్లీ పోలీసు వాళ్ళు అక్కడ నిరాహార దీక్ష చేస్తున్న ఆయన టెంట్ దగ్గర జంతర్ దగ్గర ఎక్కడ చేస్తున్నారు అక్కడ వాళ్ళు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సోనం వాంగ్చుక్ సంబంధించిన అతని అంచెట్లు గాని ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళు మొన్న మనం వీడియో చూసాం ఒకటి. ఆ పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ సీసీ కెమెరాలు అక్కడి నుంచి తొలగించేయండి అని. ఇప్పుడు ఒక మనిషి నిరాహార దీక్ష చేస్తుంటే అతని మెడికల్ కండిషన్ గానీ లేదంటే ఎవరైనా అతనికి శత్రువులు ఉండొచ్చు, లేకపోతే అతని వ్యతిరేకులు ఎవరైనా దాడి చేసే ప్రయత్నం ఏదన్నా చేసే అవకాశం ఉండొచ్చు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత, శాంతి భద్రతలు కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారికి ఉంది. కాబట్టి వాళ్ళు అక్కడ జాగ్రత్త చర్యగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే వాటిని తొలగించమని అడగటం అనేది హాస్యాస్పదం. ఎవరైనా ఆలోచించుకుంటే అసలు అవి ఎందుకు తొలగించాలి అనేది రీజన్ లేదు. కానీ విమర్శకులు ఏమంటున్నారంటే ఆయన నిరాహార దీక్ష పేరుతో కూర్చున్నాడు కానీ ఆయన ఫుడ్ తినడానికి ఆ కెమెరాలు ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ సీసీ కెమెరాలని తొలగించాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు పోలీసులకి. ఆ వీడియోలు కూడా మనం చూసాం. ఇది ఇటువంటి వివాదాస్పదమైన నిరాహార దీక్ష ఇది ఎందుకు అంటే ఆ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించుకుంటే నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది అనే దానికి ఆ సాకుతో కేంద్ర మంత్రి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని ఏకైక డిమాండ్ ఒకటి. రెండు, గతంలో ఈయన ఆర్టికల్ 370 కూడా రద్దు చేశారు మనకి కాశ్మీర్ లో. స్వయం ప్రతిపత్తి కలిగిన అంతకు ముందు ఎప్పటి నుంచో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఆర్టికల్ 370 కాశ్మీర్ కి ఏదైతే స్వయం ప్రతిపత్తి కల్పించే ఆ చట్టం దాన్ని రద్దు చేసి అది ఇండియాలో భాగంగా దాన్ని అక్కడ కూడా ఒక శాసనసభ ఎలక్షన్ జరగటం ఇవన్నీ కూడా స్వయంగా అధికారాలు లేకుండా ప్రత్యేక ప్యాకేజీ లేకుండా ఇండియాలో భాగంగా దాన్ని ఆ 370 ఆర్టికల్ రద్దు చేసినందుకు దానికి కూడా ఇతను నిరసన వ్యక్తం చేస్తా అంటే దీనికి యాక్చువల్ గా నిరసన ఫస్ట్ ఎక్కడ వ్యక్తమైంది? పాకిస్తాన్ లో వ్యక్తమైంది. అంటే కాశ్మీర్ కి అది రద్దు చేయటం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అంటే దానికి మద్దతుగా ఇక్కడ మన ఇండియాలో ఉన్న కొంతమంది ఇట్లాంటి మేధావులు, ఇతను మామూలుగా ప్రొఫెసర్ విద్యార్థుల్ని విద్యావంతుల్ని చేయటం లేదా సమాజంలో ఉన్న ఏదైనా గాని ఒక మంచి చెడు గాని దేశం పట్ల బాధ్యతగా ఎట్లా మెలగాలి అనేది విద్యార్థులకి నేర్పించవలసిన ప్రొఫెసర్లు చాలా మంది. ఆ ప్రొఫెసర్ల పేరుతో ఇప్పుడు కొంతమంది ఈ లెఫ్టిస్టులు చీడ పురుగులు తయారయ్యారు సమాజంలో. మనం కూడా ఇక్కడ తెలంగాణలో చూస్తున్నాం అటువంటి వాళ్ళని. దేశం మొత్తంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో నా దృష్టిలో ఇతను ఒకడు.
మనం ఇప్పుడు ప్రశ్నాపత్రం లీకేజ్ అంటే అతను ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి స్వయంగా ఎవరికన్నా అమ్ముడు పోయి ఆ ప్రశ్నాపత్రం లీక్ చేశాడా? దానికి ఏమైనా ఆధారం ఉందా? లేదు. మీరు అలానే చూస్తే కింది స్థాయి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఎవరైనా దానికి పాల్పడి ఉండొచ్చు. దానికి బాధ్యతగా నైతిక బాధ్యత దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఒకటి వేలెత్తి చూపిస్తారు. అప్పుడెప్పుడు 60లో ఈ రైలు ఏదో యాక్సిడెంట్ అయితే అప్పుడున్న రైల్వే మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేశాడు. అది ఒక రకంగా చెప్పాలంటే హాస్యాస్పదం. ఎందుకంటే కింది స్థాయి ఇప్పుడు 4th గ్రేడ్ ఎంప్లాయీ చేసిన తప్పిదం వల్ల కూడా రైలు పట్టాలు తప్పి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఏమి దాన్ని మానిటరింగ్ చేస్తూ ఏ రైలు ఎటుపోతుంది అని కూర్చొని చూడ్డు. కాబట్టి ఆయన రాజీనామా చేయాల్సిన పని అంతకన్నా లేదు. ఎందుకంటే డైరెక్ట్లీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఇప్పుడు అట్లానే మొన్న ఒక అహ్మదాబాద్ దగ్గర ఏరోప్లేన్ యాక్సిడెంట్ జరిగింది. 245 మంది దుర్మరణం పాలయ్యారు. దానికి ఏమన్నా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, రైల్వే మంత్రి సారీ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయమని డిమాండ్ చేశాడు ఎవడన్నా? చెప్పండి. మరి అది ప్రాణాలు కదా, 245 మంది ప్రాణాలు అంటే సామాన్యమైన విషయం. అవును. ప్రశ్నాపత్రం లీక్ అయితే ఇక్కడ దేశంలో విద్యార్థుల భవిష్యత్తుకి అంధకారం ఏర్పడటం, లేదో జీవితంలో అన్ని కోల్పోయి విద్యార్థులకి ధైర్యము లేకపోతే చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి వాళ్ళని బయటపడేసే పరిస్థితి ఉండాలి కానీ వాళ్ళని ఆ రకంగా మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేయాలి కానీ వాళ్ళ జీవితంలో ఏదో కోల్పోయినట్టు దానికి కారణం సెంట్రల్ మినిస్టర్ అని అతన్ని రాజీనామా చేయాలని ఏకంగా నిరాహార దీక్ష చేయటం, ఇటువంటి ఎంత మనం ఆలోచించుకున్న ఒకసారి ఎంత కామెడీగా ఉంటుంది. అతనేమన్నా డైరెక్ట్ గా అతనేమన్నా బాధ్యుడా? ఇంకా కొంతమంది ఇక్కడ మన జంజీ పేరుతో, కాక్రోచ్ల పేరుతో కొంతమంది ఇక్కడ ధర్నాలు కూడా చేశారు. అసలు కొంతమంది అయితే ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలంటున్నారు. అంటే అతను మన భారతదేశానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరు కూడా తెలియని వాళ్ళు ఇక్కడ ప్రొటెస్ట్ లో పాల్గొనడం, ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలని తోకాళ్ళు మన మేధావుల పేరుతో యూట్యూబ్ లో మేము ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని చెప్పుకుంటున్న కొంతమంది కూడా ధర్మేంద్ర ప్రసాద్ అని ఆ రోజు మనం ఇక్కడ మాట్లాడటం చూసాం. ఇటువంటి వాళ్ళు కూడా అతన్ని రాజీనామాకి డిమాండ్ చేయటము, ఇవన్నీ చూస్తే మీకు ఒక దేశంలో అంతర్గతంగా అలజడులు సృష్టించటానికి, ఒక అనిశ్చితి ఏర్పడటానికి వీళ్ళు ఒక కుట్రతో చేస్తున్న పనులు. అంటే మనం ఎంతమంది చూసుకున్నాం, బంగ్లాదేశ్, నేపాల్, ఇక్కడైతే ఏదో జంజీ ఉద్యమం అని చెప్పి ఎటువంటివి చేశారో మనం చూసాం ప్రభుత్వాలు పడిపోవటానికి. అటువంటిది బలంగా ఒకటి ఇండియాలో రావాలని వీళ్ళు కుట్రారు. దీనికి చైనా కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న మన శత్రు దేశాలైన చైనా గాని, పాకిస్తాన్ గాని ఇటువంటి వాళ్ళ హస్తం ఖచ్చితంగా ఉంది. అలానే జార్జ్ సారోస్ లాంటి వాళ్ళ ఫండింగ్ దీనికి ఖచ్చితంగా ఉంది. మీరు నిరాహార దీక్ష ఏ కారణంతో చేస్తున్నాడండి అతను? నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ విషయానికి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎవరైతే భారత ప్రభుత్వానికి సంబంధించి మనకి ఇండియాకి ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చేస్తున్నాడు. విద్యార్థులకు న్యాయం జరగాలని. అక్కడ అతనికి సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన వాళ్ళంతా ఎవరంటే విద్యార్థుల. ఉమర్ ఖలీద్ ఉన్నాడు, కాశ్మీర్ ఇండియాలో భాగం కాదని వాదించి ఇప్పుడు మొన్నటిదాకా బెయిల్ కూడా నిరాకరించి చాలా కాలంగా జైల్లో ఉండి మొన్న మధ్య రిలీజ్ అయినట్టున్నాడు అతను వాళ్ళ తండ్రి, ఉమర్ ఖలీద్ తండ్రి. అంటే వీళ్ళంతా దేశద్రోహం, ఉప చట్టం కింద అరెస్ట్ అయిన వాళ్ళు. అతని తండ్రి ఒక గెస్ట్, అతను వచ్చి ఇతనికి మద్దతుగా మాట్లాడుతుంటాడు మైక్ తీసుకొని. ఇక మన మేధావి ఉన్నాడు, 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఒక నేరం కోర్టులో కూడా అతని మీద కేసు ఉండి, అంటే అంత బాధ్యత గల పౌరుడయ్యి 4 రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగి ఉండకూడదు అని ఇంగిత జ్ఞానం లేని ఒక విధవ వాడు కూడా అక్కడ మైక్ తీసుకొని ప్రకాష్ రాజ్ అని పేరు మార్చుకున్నవాడు. వాడు జై శ్రీరామ్ అని నేను అన్నం జై సంవిధానం అంటానని చెప్పి అతనికి ఆ ప్రొటెస్ట్ కి మద్దతు ప్రకటిస్తూ వెళ్ళి మాట్లాడమాట. ఇక్కడ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో జై శ్రీరామ్ ఎందుకు వచ్చింది, రాజ్యాంగం ఎందుకు వచ్చింది? అక్కడ మీకు ఇంకో ఆమె ఉంది, ఆమె ఒక మేధావి.
వీళ్ళంతా వయసు చూడండి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళే. వీళ్ళంతా ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో ఇక్కడ వీళ్ళు ఉద్యమం చేస్తుంటారు. వీళ్ళలో ఎవడన్నా ఒక స్టూడెంట్ ఉన్నాడా? వీళ్ళలో పోనీ చదువుకున్న స్కాలర్స్ వీళ్ళు. ఒకడేమో ఉగ్రవాదికి తండ్రి, ఒకడేమో 4 స్టేట్లలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా 4 స్టేట్లో ఓటు కలిగి నేరం ఆపాదించబడి కోర్టులో కేసులు ఎదుర్కొంటూ వీడు బాధ్యత లేని వీడొక మేధావి అక్కడ. ఇటువంటి సోకాళ్ళు మేధావులు ఏదైతే దేశానికి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలి అని జనాల్ని రెచ్చగొట్టే పనిలో డబ్బులు తీసుకొని ఇందాక చెప్పినట్టు చైనా గాని పాకిస్తాన్ గాని ఇటువంటి దేశాలు, అలానే జార్జ్ సోరోస్ వంటి సంస్థలు వాటి వల్ల వచ్చిన డబ్బులు తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు జనాల్ని రెచ్చగొడతాం, స్టూడెంట్స్ రెచ్చగొడతాం. ఇక్కడ కూడా నేపాల్ లోను బంగ్లాదేశ్ లోను జరిగినట్టు ఈ జంజీ ఉద్యమం జరగటం. జంజీ ఉద్యమాలకి వీళ్ళు ఏదో ఇక్కడ ఇండియాలో కూడా ఆజ్యం పోసి దాన్ని కూడా లేవనెత్తాలి. అర్జెంట్ గా భారత ప్రభుత్వం కుప్పకూలిపోవాలి వీళ్ళకి. అంటే ఈ ప్లాన్ తోనే వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారని మీరు చెప్తున్నారు. 100%, 100%. మీరు ఒకసారి చూసుకుంటే మీరు అక్కడ మొన్న వచ్చి మాట్లాడిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అన్ని ఒకసారి చూడండి. ఓకే, నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ లే కదా వాళ్ళవి. అవును. మరి అంతకు మించి ఏమన్నా దేశభక్తులుగా ఎవడన్నా గుర్తించబడ్డా? దేశానికి సేవ ఏదన్నా చేశాడా? వీళ్ళలో ఒకడు చూపించండి నాకు ఒక్కడిని. సో రైట్, మీరేమంటారంటే ఈ సోనం వాంగ్చుక్ వెనక ఇతర దేశాల యొక్క హస్తం ఉందంటున్నారు మీరు? ఖచ్చితంగా. ఇంతకుముందు జైలుకి కూడా పంపించింది అతన్ని, ఆరోపణల మీదే జైలుకి కూడా వెళ్ళి వచ్చాడు. ఓకే. ఇంకోటి చదువు చెప్పాల్సిన ఒక ప్రొఫెసరు ఇలా నిరాదీక్ష చేసి జనాల్ని రెచ్చగొట్టి ఉద్యమాలు చేసే కన్నా ప్రొఫెసర్ గా అతను విద్యావంతుల్ని చెయ్యటం, విద్యార్థుల్ని ఎంతవరకు ఎడ్యుకేట్ చేయాలి, విద్యా వ్యవస్థను ఎట్లా బాగు చేయాలనే దాని మీద అతను ఏదైనా వర్క్ షాప్ లో లేకపోతే అతను చేసే ఉద్యోగం మీద అతను ప్రొఫెసర్ కాబట్టి అటువంటి చేయాలి. కానీ ఇలా రెచ్చగొట్టే ఉద్యమాలను వచ్చిన అక్కడికి పిలిచిన గెస్టులు వీళ్ళంతా అతని సంఘీభావం ప్రకటించిన వాళ్ళు వీళ్ళంతా ఎవరు? మళ్ళీ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే విధవలే. రైట్. దీన్ని బట్టి ఇప్పుడు మీ చుట్టూ ఉన్న 4 దేశద్రోహులు అయితే నిన్నేమంటారు చెప్పండి నాకు? ఓకే, అంతే కదా. రెండోది, కాశ్మీర్ ఏర్పాటు వాదానికి ఇండైరెక్ట్ గా మద్దతు తెలిపిన వ్యక్తి అతను. అలానే ఆర్టికల్ 370 రద్దుకు కూడా వ్యతిరేకంగా అతను మాట్లాడిన వ్యక్తి. ఇవాళ సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేయటం, అసలు నీటి ప్రశ్నపత్రం లీకేజ్ కి సెంట్రల్ మినిస్టర్ ఎందుకు రాజీనామా చేయాలి మీరు చెప్పండి? ఇప్పుడు ఇక్కడ శాంతి భద్రతలు లోపించి సపోజ్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. తెలంగాణలో వ్యక్తి మొన్న 6గురిని అతను హత్య చేయడం జరిగింది, మనకు తెలుసు అది. దానికి హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఇక్కడ హోమ్ మినిస్టర్ ఎవరు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారి కిందే ఉంది. మన రాజీనామా చేయమని ఒకటి అడిగడే రాజీనామా చేయాలి కదా, అతను నైతిక బాధ్యత ఆయన వహించాలి కదా. శాంతి భద్రతలు విఘాతం కలిగించేట్టు ఒక వ్యక్తి 6గురిని మర్డర్ చేస్తే మరి ఈయన అర్జెంట్ గా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి కదా, హోమ్ మినిస్టర్ గా కూడా ఉన్నందుకు. ఎక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే దానికి పైన ఉండే వాళ్ళంతా ఇండియా మొత్తం అతను ప్రతి కన్నంలోనూ కెమెరాలు పెట్టో లేకపోతే మానిటరింగ్ చేస్తూ ఉండే అవకాశం ఉంది? అసలు సాధ్యమేనా అది? ఎక్కడో కింది స్థాయి ఉద్యోగి ఎవడో ఇండియా మొత్తం మీద ఏదో ఒక స్టేట్ లో ఒక డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగి ఎవడన్నా కక్కుర్తి పడి ఏదో ఒక పని చేస్తే దానికి వాడి నైతిక బాధ్యత ఎట్లా వహిస్తారు చెప్పండి? ఈ ఉద్యోగస్తులు ఏమన్నా టోటల్ గా బీజేపీ ప్రభుత్వం ఏమన్నా నియమించిన ఉద్యోగుల వీళ్ళు? ఎప్పటి నుంచే ఉంటారు కదా సర్వీస్ లో, గవర్నమెంట్ కి సంబంధం లేదు కదా ఉద్యోగస్తులు దీని మీద, రిక్రూట్మెంట్ మీద. తలకాయ తోక లేకుండా బుద్ధి బుర్ర రెండు పని చేయకుండా ఏదో ఒక ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, వ్యతిరేకంగా విద్యార్థుల్ని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళందరూ జైళ్ళకి పోతే వీళ్ళేమో బిర్యానీలు తింటూ కూర్చుంటారు. జరిగేది. రైట్, థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ. సో గైస్, విన్నారు కదా జర్నలిస్ట్ మహేష్ గారు మాట్లాడిన దాంట్లో మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు, ఎలా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ సీజేపీ పార్టీ కావచ్చు లేదంటే సోనం వాంగ్చుక్ కావచ్చు వీళ్ళందరూ కూడా శత్రు దేశాల మద్దతు ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. జంజీ జనరేషన్ రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ప్రభుత్వాన్ని దింపడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో దానిపైన మీ కమెంట్స్